ఇక భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే, ఇక మీదట పాకిస్తాన్ అంతమే ఉంటుంది అని చెప్పేసి, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము అని చెప్పి ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒకవేళ యుద్ధం వస్తే 48 గంటల్లోనే పాక్ అంతం అన్నట్లుగా ద్వివేది మాట్లాడుతూ ఉన్నారు. భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? భారత్ పాకిస్తాన్ తో మరో యుద్ధం చేయడానికి సిద్ధమవుతోందా? యుద్ధం రాబోతోందా? భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ స్టేట్మెంట్ అనమాట. పాకిస్తాన్ వణికిపోద్ది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో అది కేవలం 88 గంటల్లో భారతదేశం ఏం చేసిందో చూసిందని ఆయన మాట్లాడుతున్నారు. ఆర్మీ జనరల్ ఏమీ ఏదో రాబోయే భాషను చెప్పడం లేదండి, జరిగింది చెప్పారు. జరిగి చెప్పి జరగబోయేది ఆయన తీస్తున్నారు. జరిగింది ఏంటి? మే 7 నుండి మే 10వ తారీఖు అంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గాం దాడి 26 మంది మరణం తర్వాత మే 7 మే 10ల మధ్యలో కేవలం 88 గంటల్లో మేము చేసిన పని ఏంటో ఆయన చెప్పారు. 88 గంటల్లో. దాన్ని ఆయన ఏమంటున్నారు? ఒక ట్రైలర్ మాత్రమే. మళ్ళా దేవుడు మాకు అవకాశం ఇస్తే, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ టు ఇండియన్ ఆర్మీ, ఎంత బాగా మాట్లాడారు చూడండి, ఎంతటి తీవ్ర వార్నింగ్ చూడండి. ఆర్మీ భాష వేరుంటది. గాడ్ మళ్ళీ మాకు అవకాశం ఇస్తే, దేవుడు దయతలిచి మాకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ మీద అటాక్ చేసేటట్టు, అసలు ఈసారి పాకిస్తాన్ అంతం అన్నట్టు మాట్లాడారు. మరి 88 గంటలు ఆయన ఏం చేశారు? ఆయన భాషలోనే మనం విందాం. 88 గంటలు ఏం చేశారు? ఈ పహల్గాం దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంపుల్ని నాశనం చేశాం మే 7వ తారీఖు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే దాని ప్రతిస్పందన కరెక్ట్గా ఫిట్టింగ్ రెస్పాన్స్ ఇచ్చాం. దాంట్లో భాగంగా మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉన్న పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు అన్నిటినీ నాశనం చేశాం. అణ్వస్త్రాలు తీయని పరిస్థితి తీసుకొచ్చాం. కరాచీలో ఉన్న నేవీ, పాకిస్తాన్ నేవీ పారిపోవడం జరిగింది. అషిమ్ మున్నీరు, షహబాజు కలుగుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మా బ్రహ్మోస్ మిసైల్స్ అలా ఉన్నాయి. ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ ద్వారా వాళ్ళు సందేశం పంపిస్తే మేము ఓకే చేసి ఇంకా యుద్ధాన్ని ఆపాం మే 7 మే 10వ తారీఖున. ఇది 88 గంటల్లో చేసింది ఒక ట్రైలర్ మాత్రమే. జరగబోయేది ఏంటి అనేది చెప్పారు ఆయన. మాకు దేవుడు అవకాశం ఇస్తే జరగబోయేది ఏంటంటే ఇండియా ఈజ్ ప్రిపేర్డ్, ఇండియా అనేది సంసిద్ధంగా ఉంది అని ఆయన ఏదో మాటలు వార్నింగ్ల ద్వారా చెప్పడం కాదండి. ఆయన ఏం చెప్తున్నారంటే గత ఆపరేషన్ సింధూర్ మే 10వ తారీఖు ముగిసినప్పటి నుండి ఇండియా ఎంత పని చేసిందో చూడండి. ఏమేం చేస్తుంది? ఆయుధ సమీకరణ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే భాషలో అస్త్ర శస్త్రాలు అంటారు. ఆయుధాలే కాదు, వ్యూహం, స్ట్రాటజీ, వార్ఫేర్ కూడా తయారు చేసుకుంది. అందులో భాగంగా వార్ఫేర్లో భాగంగా ఆపరేషన్ త్రిశూల్, త్రివిధ దళాలు సంయుక్తంగా సర్క్రీక్ దగ్గర పెద్ద ఆపరేషన్ చేయడం జరిగింది. అది చాలా పెద్దది ఆపరేషన్. మళ్ళీ ఎడారిలో చేస్తున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తున్నారు. ఇవన్నీ మనం చూడాలి. తర్వాత నేవల్ ఎక్సర్సైజ్ చూడాలి, ఇది అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్లో. అది ఎంత అంటే ఆపరేషన్ పెద్దగా ప్రిపేర్ అయిపోయి ఉంది. దీంతోపాటు ఆయుధ సమీకరణ. అప్పుడు 4 రోజులు 88 గంటల్లో ట్రైలర్ వేసేటప్పుడు కొన్ని లోపాలు మనకు బయటపడినాయి. ఏంటి? ఇంకా S-400 కావాలి, ఇంకా ఆకాశ్ మిసైల్స్ కావాలి, ఇంకా లోవర్ లెవెల్ ఎయిర్ డిఫెన్స్ కావాలి, ఇంకా మిసైల్స్ కావాలి. అందులో భాగంగా R-37M తెస్తున్నాం, ఇంకా స్కాల్పులు తెస్తున్నాం, ఇంకా మెటియోర్ మిసైల్ తెస్తున్నాం, ఇంకా అగ్ని-5 బంకర్ బరస్ట్. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఆపరేషన్ అప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులు నాశనం చేయడానికి లేక ఫ్లైట్స్ మనకు అవసరం లేదండి. ఇప్పుడు అగ్ని-5 బంకర్ బరస్ట్ బాంబును ఉపయోగిస్తాం అనమాట. చాలా డేంజరస్ అది. ఇక బ్రహ్మోస్ పని కూడా అవసరం లేదు. ఇంకా తర్వాత బ్రహ్మోస్లు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆకాశ్ నుంచి ఇప్పుడు రఫేల్స్ ఇంకా మనం తేవడం జరిగింది. ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ రాబోతుంది. ఇంకా తేజస్లు 200 పైగా అక్కడికి వెళ్ళినాయి. ఇప్పుడు MiG-21 ఇంకా లో గ్రేడ్ ఎయిర్ ప్లేట్లు మనం ఉపయోగించడంలా. అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి రావడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఎన్ని షిప్పులు అంటే ఆల్మోస్ట్ ఒక డజన్ షిప్పులు కొత్తగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకొక జలంతర్గామిని మనం ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుందండి, ఆపరేషన్ సలామీ అని. ఇప్పుడు యుద్ధం జరిగితే కేవలం 48 గంటల్లో పాకిస్తాన్ అంతమనే ఒక అద్భుతమైన వార్ఫేర్ మనం తయారు చేసాం. ఏంటి ఆ వార్ఫేర్ అంటే ఎలా ఉంటుందంటే, కింద సర్క్రీక్ నుండి గుజరాత్ నుండి అక్కడ ఉన్న చియాచిన్ గ్లేషియర్ వరకు మొత్తం 3,300 కిలోమీటర్ల బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్ ఒకేసారి మన సైన్యం కదులుతుందనమాట.
పాకిస్తాన్ వీక్నెస్ ఏంటంటే, పాకిస్తాన్ మ్యాప్ చూస్తే తెలుస్తుంది, పాకిస్తాన్ అటు ఇస్లామాబాద్ పెషావర్ నుండి ఈ కింద కరాచీ వరకే మొత్తం ఎంటైర్ పాకిస్తాన్లో పాకిస్తాన్ మొత్తం శక్తి 80% ఆర్థిక శక్తి, 80% పాపులేషన్ ఉండేది భారత బోర్డర్ నుండి కేవలం 200 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ సింధు ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్సు, అటు ఇస్లామాబాద్ వరకు ఒకేసారి భారత సైన్యం కదిలితే కేవలం 24 గంటల్లో అటు లాహోర్ సిటీ, కరాచీ సిటీ, అక్కడ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాదు, పాకిస్తాన్లో ఉన్న పెషావర్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మన తరం అయిపోతాయి అన్నమాట. అంటే ఎంటైర్ పాకిస్తాన్ శక్తి అంతా 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అదంతా పైగా దాన్ని కోల్డ్ స్టార్ట్ పాలసీ అంటారు. ఆపరేషన్ సలామి, చిలక కొట్టులాగా అంతే ఒకేసారి సైన్యం కదులుతుందన్నమాట. ఇటు నేవీ అన్ని త్రివిధ దళాలు అటాక్ చేసి అంతే పాకిస్తాన్లో ప్రధానమైన సిటీలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. అందుకే పాకిస్తాన్ కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుని పెట్టుకుంటుంది. అంటే ఒక దళం మీద వేసి చిన్న చిన్న న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుంది. మరి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎలా తట్టుకోవాలి, మనం అమృత్సర్ లాంటి సిటీలను ఎలా రక్షించుకోవాలి ఢిల్లీని అంటే, వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ రెడీగా ఉంది అక్కడ ఇస్లామిక్ బాంబుని అటాక్ చేయడానికి. ఇజ్రాయెల్ మొసాద్ రంగంలో దిగుతాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో వాళ్ళకి చూపించాం కిరాణా హిల్స్ మీద అటాక్ ఎలా ఉంటుందో. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు వేయడానికి కావలసిన వాహకాలన్నిటిని నాశనం చేస్తాం. మిసైల్ హబ్స్ని, అదేవిధంగా ఎయిర్ బేసెస్ని నాశనం చేస్తే అది అటాక్ చేయలేదు. దాని దగ్గర ఇంకా న్యూక్లియర్ ట్రేడ్ డెవలప్ కాలేదు. మిరువు టెక్నాలజీ పెద్దగా డెవలప్ కాలేదు. అది సాకులు చెప్తుంది అనమాట. మిరువులు ఏందే మన యాంటీ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటి కొలాప్స్ చేస్తాయి. పైగా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా రాలేని పరిస్థితి మనం క్రియేట్ చేసాం మొన్న కిరాణా హిల్స్ దగ్గర. సో న్యూక్లియర్ వెపన్స్ నిర్వీర్యం చేయడం, కోల్డ్ స్టార్ట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం, త్రివిధ దళాలు సంయుక్తంగా అటాక్ చేయడం, దీంతో పాటు రీసెంట్గా ఇంకొక వార్ఫేర్ ఒకటి మొదలైంది. అక్కడ ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బోర్డర్లో 2600 కిలోమీటర్ల బోర్డర్లో జూరాన్ లైన్ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం 2 ఫ్రంట్ వారు అక్కడ నుంచి వాళ్ళు అటాక్ చేస్తారు. తర్వాత ఇక్కడ బలూచిస్తాన్ ఏంటంటే అక్కడ స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించిన వాళ్ళు అటాక్ చేస్తారు. అంతే. అంటే పాకిస్తాన్ ఇంటర్నల్గా ఇష్యూస్ వస్తాయి, అటు ఇరాన్ మనకి సహకరిస్తుంది. పాకిస్తాన్ చుట్టూరు కూడా మనం యుద్ధం చేయబోతున్నాం. కేవలం ఎల్ఓసి వెంబడి ఇంటర్నేషనల్ బోర్డరే కాదండి, ఇది రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ కాదు, అటు జూరాన్ లైన్ ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్ నుంచి ఇటు అరేబియా, అంటే చుట్టుపక్కల అన్ని అటాక్ చేస్తాం. మరి పాకిస్తాన్ తరపు వచ్చేది ఎవరు? యుఎస్ మాట్లాడకూడదు, సైలెంట్. ఈవెన్ చైనా కూడా మొన్న సైలెంట్. అంటే పాకిస్తాన్కి దగ్గరకు వచ్చి కేవలం మాట సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. టర్కీ కూడా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాకా అటాక్ ఏమీ చేయలేని పరిస్థితి, ఏదైనా వస్తే యుద్ధ సామగ్రి ఇవ్వడం అలాంటివి కూడా ఈసారి నేవల్ బ్లాకైడ్ ఉంటుంది. ఎయిర్ స్పేస్ డామినెన్స్ ఉంటుంది. ఎయిర్ స్పేస్ డామినెన్స్ అంటే ఇంకే ఫ్లైట్ కూడా పాకిస్తాన్ గగనతలం మీదకి రాదు. ఇది ఇంతటి వార్ఫేర్తో మనం ఈరోజు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది మాట్లాడడం అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. అంటే ఈసారి యుద్ధం వస్తే కేవలం అంతర్జాతీయంగా వేరే దేశాలు రెస్పాండ్ అవ్వడం, పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితిలోపే 24 గంటల్లో పాకిస్తాన్ అంతం జరుగుతుంది. ఇది జనరల్ ద్వివేది ఆర్మీ భాషలో మాట్లాడిన భాష. మరి పాకిస్తాన్ ఎలా వణుకుతుందో చూడండి. ఆర్మీ ఈరోజు అసీం మున్నీర్ అక్కడ అధ్యక్షుడు అయిపోతున్నాడు, మిలిటరీ చీఫ్ అయిపోయాడు, ఇంకా పాకిస్తాన్లో తిరుగులేని నేత. మరి అసీం మున్నీర్ ఎందుకు వచ్చాడంటే పాక్ మీద పగతో తీవ్రవాద దళాలు రెచ్చిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భారత్ మీద పగతోటి ఉన్నారు. మరి భారత ఆర్మీ జనరల్ ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చారు అంటే ఢిల్లీ బ్లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి, స్లీపర్ సెల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే పాకిస్తాన్ యుద్ధానికి వస్తుంది, అది ఏదో విధంగా వస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. అందుకని ఇంకొక మాట ఉపయోగించాడు, మేము స్టేట్ యాక్టర్స్, పాకిస్తాన్ ఆర్మీ వచ్చిన అటాక్ చేస్తాం, అదేవిధంగా నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారండి. దీన్ని ఏమంటారంటే హైబ్రిడ్ వార్ఫేర్. హైబ్రిడ్ వార్ఫేర్ అంటే 2 భాషలు, ఇటు డ్రోన్లు వీటి ద్వారా కాకుండా టెర్రరిస్టుల ద్వారా అటాక్ చేసిన మేము యుద్ధమే. అది ఇండియా ప్రధాని మోడీ గారు చెప్పినట్టు ఒక్క బాంబు, ఒక్క బుల్లెట్ ఉపయోగించిన టెర్రరిస్ట్ నుంచి మేము ఎన్ యాక్ట్ ఆఫ్ వార్గా తీసుకుంటున్నాం. అంటే హైబ్రిడ్ వార్, టెర్రరిస్టులతో యుద్ధం చేయడం వచ్చు, ఆర్మీతో యుద్ధం చేయడం అనే ఒక పరిభాషను ఆయన ఉపయోగించారనమాట. అది ఒక అద్భుతమైన మిలిటరీ లాంగ్వేజ్. అంటే పాకిస్తాన్ ఏ విధంగా వచ్చినా మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం, సర్వనాశనాన్ని మేమంతా సంసిద్ధం చేశామని ఇంకా ఆర్మీ జనరల్ వార్నింగ్ ఇవ్వడం. అంటే భారతదేశంలో మీరు ఒకటి అనుకుంటారు, ఏదో ఆర్మీ జనరల్ మాట్లాడడం అంటే ఆయనకి ఫ్రీడమ్ ఉండదండి. ఇది ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధం ఉంటుంది. పైనుంచి ఎన్నో పర్మిషన్లు వస్తేనే కానీ ఒక ఆర్మీ జనరల్ ప్రెస్ మీట్ పెట్టడం జరగదు. ఇదేం పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కాదు, యుఎస్లో కూడా అంతే, ఇండియాలో కూడా అంతే. ఆర్మీ జనరల్ మాట్లాడడం అనేది అరుదుగా జరిగింది. ఆర్మీ జనరల్ మాట్లాడడం అంటే భారత ప్రభుత్వం నుంచి అనుమతితో ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మాట్లాడాడు అంటే అన్ని సంసిద్ధం అవుతేనే మాట్లాడతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండి, బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ డిసిప్లిన్ అది. కాబట్టి ఇది ఫైనల్ వార్నింగ్ పాకిస్తాన్ కని మనం చెప్పుకోవచ్చు.